రీసెంట్ గా జూనియర్ సింగర్ ప్రవస్తి పాడుతా తీయగా షో మీద తన అసహనాన్ని వెలగక్కింది. అందులో జడ్జెస్ గా ఉన్న కీరవాణి, చంద్రబోస్, సునీత నన్ను కావాలని ఎలిమినేట్ చేశారని, వాళ్ళు పార్షియాలిటీ చూపిస్తున్నారని, బొడ్డు కింద చీర కట్టుకోవాలని, గ్లామర్ గా కనిపించాలని, ఇలా ఎన్నో విధాలుగా నన్ను టార్చర్ చేశారని, అలాగే ఫ్యాటీ గర్ల్ అంటూ నన్ను అవమానించారంటూ చెప్పుకొచ్చింది. అయితే పగబట్టి మరీ సునీత నన్ను ఎలిమినేట్ చేసిందంటూ ప్రవస్తి చేసిన కమెంట్లు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. ఇండస్ట్రీలో ఈ రచ్చ రోజు రోజుకి ఎక్కువ అవ్వడంతో దీనిపై చాలా మంది సింగర్స్ స్పందించి ప్రవస్తికి సపోర్ట్ చేస్తూనే అంత పెద్ద వారిపై నిందలు వేయకూడదని, వాళ్ళు కూడా అలాంటి స్థాయి నుంచి వచ్చారని, వారు చెప్పే మాటలను అవమానంగా తీసుకోకుండా మరింత కసి పెరగాలని ప్రవస్తికి షాక్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా కీరవాణి మాట్లాడిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియోలో కొత్తగా వచ్చే సింగర్స్ పై మ్యూజిక్ డైరెక్టర్లు ఎలా వేధిస్తున్నారు అనేది చెప్పుకొచ్చారు. కీరవాణి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో మాట్లాడుతూ అన్ని రంగాల్లో లాగానే సినీ ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది. కాస్టింగ్ కౌచ్ అనేది సమాజంలో ఉన్న ఒక పెద్ద రుగ్మత. అది అన్ని రంగాల్లో ఉంటుంది, కానీ సినిమా రంగంలో మాత్రమే బయటపడుతుంది. అయితే కాస్టింగ్ కౌచ్ అనే ఆలోచన మైండ్ లోకి వచ్చినా కూడా అది తప్పే. మన సమాజంలో ఇలాంటి ఆలోచనలు రాని వారు ఎవరున్నారు అని వెతికితే కనీసం 10% మంది కూడా బయటికి రారు. దొరికితే దొంగ, లేకపోతే దొర అన్నట్లుగా ప్రవర్తిస్తారు. అయితే కొన్ని సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్స్ ని వేధించే సీన్స్ పెట్టడం వల్ల ఇది నిజమే అని మరింత ఎక్కువైపోయింది. అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే మ్యూజిక్ రంగంలోనూ ఈ కాస్టింగ్ కౌచ్ ఉంది. ఇది లేదని నేను చెప్పడం లేదు అంటూ కీరవాణి చెప్పుకొచ్చారు. అయితే అప్పటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్వయంగా కీరవాణి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని, మ్యూజిక్ రంగంలో కూడా ఉంది అంటూ క్లారిటీ ఇచ్చారు అంటూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.